అమ్మవారిని అగ్ని రూపంలో కొలుచుకునే ఏకైక ఆలయం గురించి మీకు తెలుసా? అదే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం. దక్ష యజ్ఞంలో సతీదేవి తనని తాను దహించుకుందని, తర్వాత ఆమె శరీరం యొక్క ఖండిత భాగాలు భూమి మీద 18 చోట్ల పడ్డాయని, వాటిని అష్టాదశ పీఠాలంటారని మనందరికీ తెలుసు. కానీ మరికొందరేమో కాదు, 51 చోట్ల అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఒకటే ఈ జ్వాలాముఖి క్షేత్రం. ఈ క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట. అందుకనే ఇక్కడ అమ్మవారు నాలుక చాపుతున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. ఎలాంటి నూనె లేదా ఇంధనం లేకుండా వేల సంవత్సరాలుగా ఈ జ్వాల అలా వెలుగుతూనే ఉంది. అమ్మవారు ఇక్కడ విగ్రహ రూపంలో కాకుండా జ్వాలాముఖిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక ఈ గుడి గురించి విన్న మొఘల్ చక్రవర్తి అక్బర్ ఇక్కడ ఏదో అంతు చిక్కని కుట్ర దాగుందని ఈ గుడి లోపల మొత్తం ఇనుముతో కప్పి నీటినిలో గుడి లోపలికి మళ్లించి ఆ జ్వాలను నార్పే ప్రయత్నం చేశాడట. కానీ ఆ జ్వాల ఏం చేసినా ఆరకపోవడంతో అక్బర్ అమ్మవారి మహిమలను గుర్తించి ఈ గుడికి ఒక బంగారు గొడుగును కానుకగా ఇచ్చాడట. కానీ అమ్మవారు కోపంతో ఆ గొడుగును ఇనుముగా మార్చేసిందట. ఓం శక్తి.